గౌరవనీయులు మిత్రులు పవర్ స్టార్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి, యువకుడు, ఉత్సాహవంతుడు శ్రీ లోకేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు పిఎన్వి మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు, ఇంకొక పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కృష్ణబాబు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ లక్ష్మీషా గారు, అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు, విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది, మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు, బ్యాంకుకు పోయే పని లేదు, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది, ఈరోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి.
సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక పిలుపిచ్చాం. ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించమని. ఈరోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 2024 ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక. 94% స్ట్రైక్ రేటు. రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఆగిపోయిన అభివృద్ధి. అలాంటి పరిస్థితుల నుంచి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను కానీ నాకే అర్థం కాలేదు. చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్ళు ఆలోచించాను. కానీ ఒకటే ఆలోచించాను, మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని మొదలుపెట్టాం. 15 నెలలైంది, 16 నెలకు వచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశమయ్యారు. 175 నియోజకవర్గాల్లో మీటింగులు జరుగుతున్నాయి. అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఆటో డ్రైవర్సే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక కార్యక్రమం కాదు, నేను ఎక్కువగా అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు. సూపర్ 6 ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సంక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక్క పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది, ఆవిడ ఒక ఆటో డ్రైవర్, ఆవిడికి 15,000 వచ్చింది. పిల్లలు 2 చదువుకుంటున్నారు, 30,000 అకౌంట్లో వచ్చింది. తండ్రి నేరుగా కావలిలో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి 10 రోజులకు 15 రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది. ఎప్పుడు పోయావమ్మా అని అడిగానంత మునుపు, సార్ పండగలప్పుడు పోయేవాడిని, ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్ళిపోతున్నానంటే, నీ ఆటోలో వెళ్ళలేదంటే దూరం కదా సార్, మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్సు ఎక్కి రోడ్లు బాగున్నాయి, నేరుగా పోయి చూసొస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పాను, 33,000 కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ. మన తర్వాత తెలంగాణ 8,000 ఖర్చు పెడుతున్నారు, 8,000 కోట్లు. అంటే ఈరోజు సంక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నామో మీరే చూశారు. మా ఆడబిడ్డలను చూస్తున్నా, ఎక్కడ చూసినా ఫుల్ జోష్లో ఉన్నారు. ఎక్కడికి కావాలంటే మగవాళ్ళని అడిగే పని లేదు. నేరుగా మీరు నిన్న దసరా చూశాను, దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి, మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది స్త్రీ శక్తి పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు. మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి, తీసుకుపోమ్మని ఆటోలో. ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు. ఎక్కడికి పోవాలన్నా నేరుగా వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడే నేను వస్తామంటే మా ఆడబిడ్డ చెప్పింది, ఏమమ్మా ముందుకి ఇప్పటికి వ్యత్యాసం అంటే, అంత మునుపు నేను అడిగితే అప్పుడప్పుడు ఇసుక్కొని ఎప్పుడో ఒకసారి తీసుకుపోయేవాడు. ఇప్పుడు నాకేం అవసరం లేదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులో పోతానని మా ఆడబిడ్డ చెప్పిందంటే, అది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి బంపర్ హిట్ అయింది, చాలా సంతోషం. మా ఆడబిడ్డలకి ఒకప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ చూస్తే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు, నేను ఒక్క సెక్షనే కాదు, ఈరోజు ఇక్కడుండే ఆర్టీసీ డ్రైవర్లలో 15,000 ఇచ్చాం. కేటగిరీ కూడా క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ కానీ, ఇంకో పక్కన వివిధ రకాలైన వెహికల్స్ లో మీరు చూసినప్పుడు ఆటో రిక్షా, 3 వీలర్ ప్యాసింజర్, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, ఇలాంటి రవాణా సౌకర్యం ఉండేటన్నీ కూడా ఇచ్చాం. ఇందులో మీరు చూసినప్పుడు 2,90,669 మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి. ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి, మీకు నెంబర్ ఇచ్చాం. ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఆటో డ్రైవర్ అంటే చాలా మంది పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రోడ్లన్నీ బాగుపడ్డాయి. ఇప్పుడే నేను మంచి అవకాశం, ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను. ఆ కుటుంబ వివరాలన్నీ కనుక్కున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆశలు ఉన్నాయి. నేను ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా డ్రైవర్, కాబట్టి ఈయన కూడా డ్రైవర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. కానీ ఆ 2 పిల్లల్ని ఆలోచించాడు. 2 కొడుకులు ఉన్నారు, 2 గురించి ఆలోచించాడు. నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని, ఎన్ని కష్టాలైనా చదివిస్తామని ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని ఒకసారి ఇక్కడికి రమ్మంటున్నా, ఒక ఆదర్శం ఈ కుటుంబం. రండి, ఇక్కడ అందరూ 4 రండి. ఈ కుటుంబం ఒక ఆదర్శం. రండి, పైకి రండి. ఈ కుటుంబం తమ్ముళ్ళు కూర్చోండి అమ్మా, ఒక్క నిమిషం మీరు అటు కూర్చోవాలి, వెనకాల కనపడాలి. వీళ్ళు చూస్తే నీ పేరు అఫ్సర్ ఖాన్ చూస్తే ఈరోజు ఆయన భార్య ఆయన కష్టపడి 2 పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తున్నారు. ఒక పక్క పెద్ద కొడుకైతే మొన్ననే ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆయన చదువుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క చిన్న బాబు అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 10th క్లాస్లో స్టేట్లో 4వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఈ చిన్న బాబు. ఒక ఆటో డ్రైవర్ కుటుంబం, ఒక స్ఫూర్తిదాయకమైన కుటుంబం. ఈ ఆడబిడ్డ అయితే ఇంట్లో ఉన్నప్పుడు భర్తకు చేదోడుగా ఉండాలని కుట్టు మిషన్ ఇవన్నీ పెట్టుకొని నెలకు 4-5 రూపాయలు ఆవిడ సంపాదిస్తుంది. 2 కలిసి మేము చదువుకోలేదు, మా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని 2 పిల్లల కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని బ్రహ్మాండంగా మోటివేట్ చేశారు. ఇలాంటి కుటుంబాలన్నీ కూడా ఆటో డ్రైవర్ని చూశాను.
ఇప్పుడే ఇంకొక ఆటో డ్రైవర్ మా మాధవ్ గారు వచ్చారు. ఆ ఆటో డ్రైవర్ పిల్లలు చూస్తే ఒక ఆడబిడ్డ MBA చేస్తా ఉంది. అంటే మన ఆటో డ్రైవర్ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి, మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లలు చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకుంది. ఆ పని నేను చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ జీవితాలే కాదు, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. కూర్చోండి. ఈరోజు ఇంకో పక్క చూసినప్పుడు ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పటికే 3,400 కోట్లు పెట్టాం. 23,000 కిలోమీటర్లు మరమ్మతులు చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎక్కడా పార్ట్ హోల్సే ఉండవు. పోయిన 5 ఏళ్లు గుంతలే గుంతలు. నేను రోడ్డు వేసి వెళ్ళాం, వాళ్ళు వచ్చి గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ నేను అన్ని పూడ్చాను. మళ్ళీ శాశ్వతంగా గుంతలు పడే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మీదని ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క మీరందరూ చూస్తే ఇంట్లో నుంచి గ్యాస్ అంతా వంట చేసుకోవాలంటే రూపాయి ఖర్చు లేదు. నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. ముసలి వాళ్ళుంటే పింఛన్లు ఇస్తున్నాం. పిల్లలుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మా కూటమి నాయకులు ఎక్కడికి పోయినా పిల్లలు మాత్రం 2 వేళ్లు చూపిస్తూ మాకందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. ఏ పిల్లలను చూసినా దానికి కారణం పిల్లలు భారం కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇదొక పెద్ద సంపద మనందరికీ. పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. అక్కడి నుంచి స్కూలుకు పోతే సన్న బియ్యంతో బ్రహ్మాండమైన మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ఇంకో పక్క పుస్తకాలు కానీ అదే మాదిరిగా యూనిఫామ్ కానీ అవన్నీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు బయట వస్తే అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే టిఫిన్ అవునా కాదా అని అడుగుతున్నా. అంత మునుపు మీ వల్ల మా ఆడబిడ్డలకు భారం. మీరు 6 గంటలకు పోవాలి, వాళ్ళు 4 గంటలకు లేయాలి. లేచి వంట చేసి మీకు ఒక ప్యాకెట్ ఇవ్వాలి, క్యారియర్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఎక్కడ ఆకలేస్తే అక్కడ భోంచేసే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, 175 నియోజకవర్గాల్లో 175 అన్నా క్యాంటీన్లు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం పోటీ ప్రపంచంలో ఉన్నాం, నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. పిల్లల్ని బాగా చదివించండి. అంతేకాదు ఈరోజు కొత్తగా మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. విజయవాడలో చాలా సంతోషం, అన్ని వెహికల్స్ కూడా CNGకి మార్చారు. ఇది శుభ పరిణామం. 100కి 98% వెహికల్స్ అన్ని CNG వెహికల్స్ ఉన్నాయి. ఆటో డ్రైవర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి పని చేశారు మీరు. రాబోయే రోజుల్లో వీలైనంత వరకు CNG కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కోసం ఇక్కడే మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాం. అది 2,50,000 రూపాయలకు అందరికీ చేశాం. పేదవాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో ఇంకో పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి,
ఎక్కడ కూడా మీకు వేధింపులు ఉండవు. అదే సమయంలో అటు ఇటు వెళ్ళిపోతా ఉంటే మీరు కూడా పోలేరు. మళ్ళీ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ అవసరం. అదే సమయంలో మీకోసం నేను ఒకటి హామీ ఇస్తున్నా. జీవోల ఏదైతే జరినామాల జీవో ఉందో దాన్ని రద్దు చేస్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు తిరుగుతా ఉంటే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, రికార్డ్ అయిపోతాయి. మీరు అనవసరంగా కయాస్ క్రియేట్ చేస్తే దానివల్ల మీకు కూడా నష్టం. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం, రోడ్లు బాగేస్తాం, మీకోసం ఒక సంక్షేమ బోర్డు పెడతాం. నా ఒక్క చిన్న కోరిక, మీరు కూడా క్రమశిక్షణగా ఉండి 10 మందికి చెప్పి దానివల్ల టూరిజం అభివృద్ధి అవుతుంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. మీ జీవితాలే కాకుండా ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ప్రయాణం కూడా సుజావుగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఏవైతే ఆటో డ్రైవర్లందరికీ ఫేజ్డ్ మేనర్ మీ వెహికల్స్ అన్ని మార్చడానికి, ఈవీ వెహికల్స్ చేయడానికి కూడా ముందుకు పోతాం. ఫిట్నెస్ టెస్టులలో కానీ చాలా ట్రాన్స్పరెన్సీ చేస్తాం. చలానాల సిస్టమ్ సరళీకృతం చేస్తాం. బ్రేక్ లైసెన్స్ టెస్టింగ్ కేంద్రాల విస్తరణ, ఇవన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఒకటే మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మధ్యతరగతి ప్రభుత్వం. ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. నేను వస్తా ఉంటే మా ఆడబిడ్డని అడిగాను, డ్రైవర్ని అడిగాను. అడిగితే ఒకటే మాట అన్నాడు, సార్ టెక్నాలజీని నేను కూడా ఉపయోగించుకుంటున్నా. ఒకప్పుడు నేను ఏదైనా కట్టాలంటే బ్యాంకుకు పోయేవాడిని, ఇప్పుడు బ్యాంకు కూడా పోయే పని లేదు,